కేసీఆర్ గారు నమస్కారం పెడితే చంద్రబాబు గారు నువ్వు టీఆర్ఎస్ పార్ట్నర్ వైసీపీ పార్ట్నర్ పోనీ మనం మర్యాదగా మాట్లాడి మనం పద్ధతిగా విమర్శిస్తాను. నాకు ఎందుకంటే వాజ్పేయి గారు నాకు చాలా ఆదర్శం. ప్రతిపక్ష నేత ఎలా ఉండాలని చెప్పి ఈ రోజు నేను అధికారంలో లేను కాబట్టి బయట ఉన్నాం కాబట్టి అందరికీ గౌరవిస్తాం. ఎందుకంటే మీ సమస్య తీర్చాలి మాట్లాడాలి అంటే ఒరే తురే అంటే ఎలా పనిచేస్తారు ఎవరైనా సరే, ఏ నాయకులైనా సరే. మీ తరపు నేను మాట్లాడాలంటే మర్యాద ఇచ్చి ఒక సమస్యని వాళ్ళ ముందు బలంగా ఉంచుతాం, దాని తగ్గట్టు స్పందనిస్తారు. అలాగే నేను ఇవన్నీ మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు మళ్ళీ ఈసారి కొత్తగా మనదాకా టీడీపీ నాయకులు తిట్టారు నన్ను, ఈసారి వైసీపీ నాయకులు నువ్వు టీడీపీ పార్ట్నర్ అని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం నేను నిజంగా టీడీపీకి సపోర్ట్ చేయాలంటే 2014లో సపోర్ట్ చేశాను. నిజంగా 2019లో సపోర్ట్ చెయ్యాలి అంటే నేను చెప్తాను నేను టీడీపీ సపోర్ట్ చేస్తున్నాను, నన్ను ఆపేది ఎవరు? కానీ వాళ్ళు ఏం చెయ్యలేదు కదా, టీడీపీ నాయకులు నిలబడలేదనే కదా నేను బయటకు వచ్చింది. ఈ రోజున మన అనంతపురం యువతని వాళ్ళతో ఆపలేదనే కదా బయటకు వచ్చింది, మన నీటి అవసరాలను తీర్చలేదనే కదా వచ్చింది, హుండాయ్ సాకులుగా ఇవి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చారని కదా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం నేను దాయను మా గాజు గ్లాస్ లాగా, మా సింబల్ గాజు గ్లాస్ లాగా నేను దాచుకోం, బయటికి లోపల ఏముందో బయటికి తెలుస్తుంది. మీరు మీ ఫ్యాన్లో ఏమున్నాయో తెలీదు, మీ ఫ్యాన్లో వైర్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, మీ ఫ్యాన్లో మోటార్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, బయటికి తెల్లగా కనిపిస్తున్నారు, బయటికి తెల్లగా కనిపిస్తున్నాయి. మోటార్ ఎవరు ఆన్ చేస్తున్నారు? తెలంగాణలో టీచర్ గారు ఆన్ చేస్తున్నారు. మీకు పవర్ స్పేర్ పార్ట్ ఎవరు చేస్తున్నారు? అమిత్ షా గారు స్పేర్ పార్ట్ సపోర్ట్ చేస్తున్నారు, ఇస్తున్నారా మీకు బీజేపీ అమిత్ షా గారు? జగన్మోహన్ చెప్తా ఉన్నారు మీరు అమిత్ షా పార్ట్నర్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా పార్ట్నర్, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్ట్నర్, జగన్మోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్ట్నర్. అరే నేను అందరికీ మర్యాద ఇస్తాను, కానీ నా మర్యాదని తప్పుగా దయచేసి మీరు అర్థం చేసుకోకండి. నాకు అలాంటి భయాలు లేవు, నేను ఎవరికి సపోర్ట్ చేయాలని భయంగా వస్తాను, నాకు ఆఫ్రికాలో ఏం లేవు. అందరూ మోసం చేసి వచ్చారు అందరినీ, ఆ మోసాలు చేయను. నేను మంచి వచ్చిన హిపోక్రసీ లేకుండా మాట్లాడతాను. ఈ రోజున జీవితకాలం నిలబట్టడానికి వచ్చాను రాజకీయాల్లోకి, ఎన్నికల కోసం రాలా. మీకు నేను ఎలా ప్రూవ్ చేయాలి రాజకీయాల్లో ఉంటానని? ఒక పదవి లేకుండా ఏమీ లేకుండా 10 సంవత్సరాలు 2009 నుంచి 2019 వరకు ఊడిగం చేశాను. 2014 నుంచి 2019 వరకు ఒక్క పదవి లేకుండా ఉన్నాను. 1000 కోట్లు లేవు. చంద్రబాబు గారి లాగా నేను ముఖ్యమంత్రి అల్లుండి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా దివంగత ముఖ్యమంత్రి కొడుకుని కాదు, ఒక కానిస్టేబుల్ కొడుకుని నేను. దిగువ మధ్య తరగతి వాడిని, కష్టాలు తెలిసిన వాడిని, కోట్లు సంపాదించాను. నాకు సంపద కొత్త కాదు, కోట్లు వదిలేసి వచ్చాను. జీవితం ఉంది ఎందుకు? ఎంతసేపు కోట్లు సంపాదించి మనం తింటానిక? ఇన్ని కోట్ల మంది నాకు అండగా ఉండి అన్నా నువ్వు రావాలి, నాకు ప్రేమిస్తే ఆ ప్రేమని నేను ఎలా తీర్చుకోగలను? మీకు రుణం ఎలా తీర్చుకోగలను? రుణం తీర్చుకోగలిగేది మీ కష్టాలకి చేదోడు వాదాడుగా ఉండగలిగే జీవితం నాకు రాజకీయం అనిపించింది. అన్ని వదిలేసి వచ్చాను, మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మన అభ్యర్థులందరినీ మనస్ఫూర్తిగా గెలిపి